చేసింది. ఏమి కోరలేక మంత్రివర్గ సమావేశం తర్వాత నేను సరిగ్గా ఒక 2-3 టీవీలకు ఇంటర్వ్యూ ఇస్తేందుకు సరిగ్గా 9:30 దాకా ఆగి బట్టి విక్రమార్క గారు మాట్లాడినాక నేను ఇచ్చాను. ఎందుకంటే అది అధికారిక సమావేశం. అక్కడ ఎక్కడైనా మనం ఊహించింది ఎక్కడైనా ఉన్నదా? ఏం లేదు కదా. 3 విషయాలు ఉన్నాయి రాజేష్ గారు. ఇందులో మొట్టమొదటిది కూట్లో రద్దు చేయాల్సింది. నిజంగా స్వాగతించాలి ఈ ఇద్దరు సమావేశం. ఇది కూడా రామ్మోహన్ రావు గారు ఇంకోటి ఏమంటున్నారంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక పక్క ప్లాన్తో వచ్చిండు, అధికారులతో వచ్చారు, అన్ని డిపార్ట్మెంట్లతో ఆయన పర్ఫెక్ట్ గా వచ్చారు, కానీ మన నుంచి ఏం పోలేదు. ఒక రేవంత్ రెడ్డితో పాటు ఆ పక్కల బట్టి విక్రమార్క ఆయన వెనకనే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. బట్టి విక్రమార్క తర్వాత ఆ శ్రీధర్ బాబు తప్ప ఈ పెద్ద ప్లాన్ గా రాలేదు. చూసారా అంటే ఈ రకంగా తిరుగుతున్నాయి బయట. చెప్తా సార్ నేనేమంటున్నాను రాజేష్ గారు, అట్లాంటి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చుకోవాలి, ఉప ముఖ్యమంత్రి తీసుకొచ్చుకోవాలి అని ఉన్నాడు కదా. నేనేమంటున్నాను, ఇవన్నీ బయట మాటలు, నేను లోపల జరిగి చెప్తాను. ఒకటి ఏంటంటే ఇంకా 3 ఇష్యూలు ఉన్నాయి. 3 కమిటీలు సరిగ్గా అంటారు. 2 కమిటీలు వేశారు, ఇంకో కమిటీ వేయలేదు కానీ ముఖ్యమంత్రులు వస్తాయి. కూట్లో రాయాలంటే అంటే నేను చెప్తాను, హోంగార్డుల విషయం ఉందండి. హోంగార్డులు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన హోంగార్డు ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకి జీతాలు ఎవరు ఇస్తలేరు, వీళ్ళు ఇస్తలేరు, వాళ్ళు ఇస్తలేరు. మా ఆఫీస్కి వచ్చారు, దాదాపు 500-600 మంది ఉన్నారు, వాళ్ళకి జీతాలు ఇస్తలేరు. ఇది ఎవరికి స్థాయిలో చేయాలి? పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని. మాక్సిమం సిఎస్ దాకా పోవాలి. కానీ ఈ కూట్లో రాళ్ళు అంటున్నాడు. ఈ కూట్లో రాళ్ళు మొదలు తీసేసుకోవాలి. రెండోది మంత్రుల కమిటీ ఒకటి. మంత్రుల కమిటీలు ఏంటంటే ఇంతకన్నా ఉన్నత స్థాయి తీసుకోవాలి. మూడోది ఇద్దరు కాకుండా పెద్ద పొరపాటు జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మూడో సమస్య పరిష్కారం కాదు. ఒకటి 5 ఊళ్ళు కలపడం. మన మహాభారత యుద్ధంలో రాయబారానికి కృష్ణుడు 5 ఊళ్ళని ఇచ్చిన చాలా అంటాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? 7 మండలాలు అడుగుతున్నది మనం హైప్ క్రియేట్ చేసినాం కదా. 7 మండలాలు అడగలేదు కదా. తెలంగాణ ఏమడిగింది? 5 గ్రామాలు. అవి కూడా నేను 3 రోజులుగా భద్రాచలం రాత్రి వచ్చినాను. భద్రాచలంలో ఉన్నా, ఒక కాలేజ్ మీటింగ్ పోయినా, 1 కిలోమీటర్ పోగానే ఆంధ్రప్రదేశ్ అండి అని. అసలు మీ కాలేజ్ ఎక్కడుందా అంటే, కాదు సార్ ఆ తెలంగాణలో ఉంది. 1 కిలోమీటర్ పోగానే తెలంగాణకు వచ్చేసినాం సార్. ఇంత దుర్మార్గం. రాముడిని ఎట్లా పంచారు? ఆయన భూమిలో పురుషోత్తం పట్టణం, ఇదేమో భద్రాచలం, ఏమో ఒక్క భద్రాచలం. డిమాండ్ ఏదైతే ఉందో ఈ 7 మండలాలు, అది కరెక్ట్ నిర్ణయమేనా? వాళ్ళ డిమాండ్ కరెక్ట్ నిర్ణయమేనా? నేనేమంటున్నా అంటే తామరపాకు తలుపు చెక్క సామెత ఇది. మేము ఇవి అడిగితే మేము అడుగుతాను, అదే చెప్తున్నాను. అందుకని టైం ఇస్తే నేనేమంటున్నాను, ఫస్ట్ భద్రాచలం పక్కన 5 గ్రామాలు 7 మండలాలు వద్దంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పోలవరం మనం వ్యతిరేకం కాదు. టీఆర్ఎస్ కేసీఆర్ గారు స్వయంగా ప్రకటించి పోలవరం కట్టుకోండి అన్నాడు. అన్నప్పుడు నిర్వాసిత సమస్యలు మన భుజాల మీద తీసుకుందాం. మంచిగా చూడటం వాళ్ళ బాలన వాళ్ళు పోతారు. కనుక 7 మండలాలలో మిగతా 6 మండలాలు పోయినా ఈ 5 గ్రామాలు మాత్రం భద్రాచలం పక్కన ఉన్న గ్రామాలు కలపాలి. అది డిమాండ్ కు ఆల్మోస్ట్ సానుకూలంగా స్పందన వచ్చింది. ఇద్దరు కలిసి కేంద్రానికి లేఖ రాద్దాం అనుకున్నారు. విభజన రాజేష్ గారు అసలు మొత్తం జాతీయ పార్టీలు అన్ని విభజన చాలా క్రిటికల్ చేసినాయి. ఆర్టికల్ 3 ప్రకారం ఏ రాష్ట్రం ఒప్పుకోకపోయినా, తీర్మానం అయినా కాకపోయినా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కలపవచ్చు, తీసేయచ్చు. అదే జరిగింది కదా. బీజేపీ రాగానే 7 మండలాలు ఇంటికి అదే చేసింది కదా. 1 నిమిషంలో అయిపోయింది కదా. మరి 10 ఏళ్ళు 60 ఏళ్ల పోరాటాన్ని గౌరవించకుండా ఇంతమంది చచ్చిపోయిన తర్వాత చేసింది కదా. నేనేమంటున్నాను, 5 గ్రామాలు అనేది 7 మండలాలు కాదు, 5 గ్రామాలు ఒకటి వచ్చింది. రెండోది ఇప్పుడు ఆ 7 మండలాలు కూడా ఏపీ కలవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడే కదా. ఆ రోజు నేను ముఖ్యమంత్రి కనీసం ఏ రోజు కూడా జై తెలంగాణ అని చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏ రకంగా 2 రాష్ట్రాలు నాకు 2 కళ్ళ లాంటివి, మనకు నష్టం అంటే ఆయనకు నష్టం చేకూరే విధంగా ఏ నిర్ణయం తీసుకోరు కదా. ఇప్పుడు ఎంతసేపు వాళ్ళ రాష్ట్రానికి ఏం కావాలనేది చూసుకుంటారు. సో దాని నేపథ్యంలో ఇక్కడ మనకి కాస్త కూస్త నష్టం జరిగే అవకాశం ఉంటుంది. గతంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ ఇది ఎలా పెండింగ్ పెట్టింది. ఇప్పుడు ఈయన మీరే అంటున్నారు గురు శిష్యులు అనేది. సో గురువు కోసం ఇక్కడ ఏమన్నా మనకేమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయా అనేది నేనైతే అంటలేదు సార్. గురు శిష్యులు అనేది కరెక్ట్ కాదు. ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆయన గౌరవించాలి, తెలంగాణ ముఖ్యమంత్రి నేను గౌరవించాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ తండ్రి కొడుకులున్నా నేను ఇదే పాటిస్తాను. ఇద్దరు తండ్రి కొడుకులైనా గురు శిష్యులు అంటే ఎట్లా అవుతారు? ఆయన జెడ్పీటీసీ కాంగ్రెస్ నుంచి గెలిచిండు, ఇండిపెండెంట్ గెలిచిండు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆయన ప్రస్థానం అంతా మొన్న కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఎక్కడ గురు శిష్యులు అవుతారు? మన దగ్గర రాజేష్ గారు, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు కింద పనిచేసినాడు. కింద పనిచేసిన ఏముంటది? మంత్రివర్గ సహచరులు అందరూ సమానం అంటున్నాడు. ఈ కింద పని చేసుడు గురు శిష్యుడు అనేది మన మీడియా సృష్టించింది. ఒకటి 3 అంశాలు. ఒకటేమో చెప్తున్నాను, ఒకటేమో కూటరాయి తీయమంటున్నా. రెండోది ఏటరాయి తీయడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలని. మూడోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఈ సమస్యలు పరిష్కారం కావు కనుక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను కూడా ముఖ్యమంత్రుల స్థాయిలో ఇన్వాల్వ్ చేయాలి. జలవనరుల శాఖ మంత్రి, ఎక్కడైతే సమస్యలు ఏ శాఖలు ఉన్నాయో ఆ శాఖ మంత్రులు ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటున్నానంటే గతంలో కేంద్రం దగ్గరికి వెళ్ళలేదంటారా బీఆర్ఎస్ ప్రభుత్వం? మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు చంద్రశేఖరరావు వచ్చినప్పుడు స్వాగతించిన,
అప్పుడు చెడగొట్టింది ఏంటంటే ఆ ఓటుకు నోటు కేసు. నిజంగా చెప్పాలంటే 2 కళ్ళ సిద్ధాంతం అని ఓటుకు నోటు కేసు పెట్టి ఇక్కడ కొంచెం అస్థిరపరిచే ప్రయత్నం చేసారు, దాంతో బెడిసి కొట్టింది. రెండోసారి కూర్చున్నప్పుడు చెడగొట్టింది తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్. రెండు అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే రెండోసారి వాళ్ళ దోస్తులు కావచ్చు బిర్యానీ గురించి ఉలవచారు గురించి చీప్ గా మాట్లాడుకున్నాం కదా, తప్పు కదా. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు. కేసీఆర్ గారి ప్రతిపాదన చాలా కరెక్ట్. అది తెలంగాణ భూభాగాల్లో కట్టుకున్నా సరే రాయలసీమకు నీళ్లు ఇద్దాము, రాయలసీమ ఎండగొట్టొద్దు, వాళ్ళకి వాటా లేదు, కృష్ణా జిల్లాలో వాటా లేదు వాళ్ళకి, అది బేసిన్ కి రాదు అని చెప్పినా కూడా చూసిన రాయలసీమ నీళ్ళు ఇచ్చేస్తా అంటున్నాడు. తెలంగాణ వాదం పోయింది అని ఇటుపక్క మన తెలుగుదేశము కాంగ్రెస్ బదనాం చేసింది కదా. ఆనాడు కనుక ఆ చర్చలు కొనసాగితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి వెనక్కిపోవడానికి ప్రధాన కారణం తెలుగుదేశం. ఎందుకంటే ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న 23 సీట్లతోని వాళ్ళు బాగా బదనాం చేసిండు. ఇదంతా లొల్లి ఎందుకని ఆయన ఊపుకున్నాడు, ఈయన ఊపుకున్నాడు. కానీ ఊకోలే. ఇవాళ దేవప్రసాద్ గారు అన్నట్టు సుప్రీంకోర్టు కేసు వేస్తే ఆ కేసు విత్డ్రా చేసుకుంటే మేము పరిష్కరిస్తామని చెప్పి బీజేపీ అనేది కదా, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అన్నది కేంద్ర ప్రభుత్వం అన్నది కదా. నేను దాని మీద పోయి సాధికారతతో మాట్లాడుతున్నా. విజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపించడంలో రామ్మోహన్ రావు గారు నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఏమంటున్నా, ఇప్పుడు గతంలో కాంది ఇప్పుడు ఖచ్చితంగా అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకు అంటే అక్కడ కేంద్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, కేంద్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి కొంచెం అనుకూలంగా ఉన్నారు. సో ఈ రకంగా చూసుకుంటే మొత్తం మనం పాజిటివ్ ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంది కదా. ఎట్లా అయితే చెప్తాను. ఇప్పుడు గురు శిష్యులు పక్కన పెట్టండి, అదే ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటారు. రేపు ప్రజలు ఊరుకోరు కదా, ప్రజలు ఊరుకోరు కదా, ఎవరి ప్రజలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువ బాధ్యత ఉంది అంటున్నాను. ఎందుకంటే ఒకసారి 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అటుపక్క తెలంగాణ విభజిత ఆంధ్రప్రదేశ్ రెండోసారి. మొత్తానికి 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారం నుండి చేయలేని పని ఈ రోజు వచ్చిన 6 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. చాలా అయినాయి. ఇవి కీలకమైన కేంద్ర ప్రభుత్వం చేసుకోకుండా ఓకే దేవప్రసాద్ నేను రెండో పాటు చెప్పలేదు. ఎందుకంటే మనకు టైం సరిపోదు. రామ్మోహన్ గారు మాట్లాడారు. ఒకటే మాట, 2 కళ్ళ సిద్ధాంతం అన్న చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒకసారి ఫెయిల్ అవుతారు. ఇట్లా చేస్తే ఆడా ఉంటా ఈడా ఉంటా అంటే ఏడా లేకుండా పోతారు. అక్కడ గెలిచింది. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల వాళ్ళు శ్రద్ధ వహించాలి. ఈ 5 ఏళ్ళు అక్కడ బాగా ఉండాలి. 2029 రాముడు ఎవడు రాకాసుడు ఎవడు అప్పుడు రానియండి. ఇప్పుడు బాబుని చూసి బలుపు అనుకొని తెలంగాణలో ఏమో చేసేస్తాం అనుకుంటే మళ్ళీ 2 కళ్ళ సిద్ధాంతం విఫలమవుతుంది. ఆడా ఉంటా ఈడా ఉంటా అనే సిద్ధాంతం తెలంగాణ అస్తిత్వ పోరాటం ఇది. అస్తిత్వ పోరాటాన్ని కించపరిస్తే, తక్కువ చేస్తే ఇద్దరు కించపరిచిండ్రు. ఎవరు కించపరిచింది అంటే మొన్న ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు కించపరిచిండు. ఏమన్నాడు, నేను ఏదైతే తెలంగాణ నుంచి ఈ 7 మండలాలు కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తా అని ఛాలెంజ్ చేసినా, బెదిరించినా గట్టిగా బీజేపీని అని. ఇప్పుడు తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పదే అందరూ అంటున్నారు కదా వీళ్ళు. సో ఇక్కడ ఈ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతుంది అని అందుకని సార్ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ పట్టుబిడుపులు ఉంటే వద్దన్నా. రెండోది పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినలేదన్నాడు.